హామీ మేరకు 6 గ్యారంటీలు అమలు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు వెంకటేష్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సింగరేణి మినీ ఫంక్షన్ హాల్లో జరిగిన భూపాలపల్లి జిల్లా 3వ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు భూపాలపల్లి జిల్లా కార్యదర్శి బంధు సాయిలు మీడియాతో మాట్లాడారు. పార్టీకి నిర్వహించినటువంటి బంధు సాయిల్ గారు పూర్వ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారు ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సభ్యుడిగా ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ వచ్చినాక కూడా జిల్లాలు ఏర్పడడానికి కూడా బాధ్యత వహించారు. లాస్ట్ టైము 2వ మహాసభలో పూర్తి స్థాయి కార్యదర్శి బాధ్యతలు మొదటిసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పుడు 400 నుంచి 1100 సంఖ్యత్వం పెరిగిన వారే తిరిగి రెండోసారి కార్యదర్శిగా ఉండాలని చెప్పి జిల్లా మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకున్నది. ఆ రకంగా వారికి ఈ జిల్లా తరఫున అదేవిధంగా సిపిఎం తెలంగాణ రాష్ట్రం తరఫున హృదయపూర్వకంగా తెలియజేస్తున్నారు. ఈ జిల్లా సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే 10,000 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ జిల్లాకు ప్రకటించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రైల్వే మార్గం ఈ జిల్లాకు లేదు, వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. బీఈడి కాలేజీ కానీ అదేవిధంగా లా కాలేజీ కానీ ఇంజనీరింగ్ కాలేజీ కానీ ఈ జిల్లాకు లేవు, ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. సింగరేణి అదేవిధంగా జనుకో ఆధారిత పరిశ్రమలు, కోల్ శుద్ధి కర్మాగారం, సిమెంట్ కర్మాగారం, ఎరువుల కర్మాగారాన్ని ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సింగరేణి, జనుకో, మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులు, పరిశ్రమల కింద భూములు కోల్పోయినటువంటి నిర్వసితులందరికీ నష్టపరిహారం ఇవ్వాలి, R&R ప్యాకేజీ ద్వారా ఇల్లు నిర్మించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ జిల్లా సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే 10,000 కోట్ల రూపాయలని కేంద్ర